హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందున్న వీడియో అయితే చూసారా? మన ముందున్న వీడియో హుంకాయ్స్ అనే ప్లేస్కి దాని గొప్పతనాన్ని మీకు క్లియర్గా వివరించాను. రాత్రి అలా వచ్చి పడుకొని లేట్ అవ్వడం వల్ల ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. ఈరోజు ఈ వ్లాగ్లో నేను మీకు సిటడల్ వాళ్ళ యొక్క రోమన్ యొక్క గుడిని అమాన్లో ఉందన్నమాట ఇది. అండ్ రోమన్ థియేటర్ 6,000 మంది ఒకేసారి ప్రదక్షిణకి కూర్చోగలిగిన థియేటర్. ఈ రోమన్ థియేటర్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. వెల్కమ్. మనం ఇప్పుడు డౌన్ టౌన్ స్ట్రీట్లో నడుచుకుంటూ అలా మనం రోమన్ థియేటర్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇది డౌన్ టౌన్లో అనమాట. అండ్ అసలు ఈ రోడ్లు ఇప్పుడు ఎంత విశాలంగా నేను రాత్రి అయితే అసలు నువ్వు నడవనుకో నడవలేదు. ఫుల్ జనాలతో రొచ్చుకుంటుంది ఈ ప్లేస్. అసలు ఈ స్ట్రీట్ చూసారా? ఈ స్ట్రీట్ అయితే ఫుల్లీ హైలీ క్రౌడెడ్ స్ట్రీట్. నైట్స్లో మీరు అడుగులు కూడా పెట్టలేరు, అంత క్రౌడెడ్గా ఉండేది. మన జాతర తిరణాల్లో జనం ఉన్నట్టుంటారు ఈ ఏరియాలో. కానీ ఇప్పుడు చూస్తుంటేమో ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉంది కదా. దిస్ ఈజ్ ఎంట్రన్స్. ఇది గేట్లు అట్టుంది ఒకప్పుడుది, ఏ అండ్ బి అని. ఇట్లా కొండ మీద వీళ్ళు చేసిన ఆర్కిటెక్ట్ చాలా మృదువుగా చెక్కారు. అన్నీ ఒకటే సైజులో, ఒకే రాయిని తీసుకొని అన్నీ కరెక్ట్గా ఒకటే సైజులో ఈ పిల్లర్లన్నీ చెక్కారు. ఇవి మన ఎంట్రన్స్లోనే ఉన్నాయన్నమాట. ఇవి ముఖద్వారం అంటారు కదా అక్కడ. దీనికి బయట ప్లేస్ కూడా చాలా ఉంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెలబ్రేషన్స్ అలా చేసుకుంటున్నారు. ఒక 3,000 మంది నుంచి 6,000 మంది వరకు కూర్చునే ప్లేస్ కదా. అందరూ ఒక చోట అక్యుములేట్ అవ్వడానికి కూడా ఓపెన్ ఏరియా చూడండి ఎంత ఉందో. చాలా అంటే చాలా ఓపెన్ ఏరియా ఉంది. మనం ఇప్పుడు కొండకి 2 కొండలకి దిగువ బాగానే ఉన్నాం. దీన్ని డౌన్ టౌన్ అని అంటారు. ఈ థియేటర్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే సీటింగ్ ఏరియా కనిపిస్తుందో థియేటరు, ఇది కొండకి ఒక వాలున ఆ వాల్ మొత్తాన్ని స్టెప్పులుగా చేసుకుంటూ ఒక థియేటర్ లాగా వాళ్ళు క్రియేట్ చేశారు. ఇందులో కూడా చాలా ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇదే ఎంట్రన్స్. ఇన్ని వేల మందిని కంట్రోల్ చేయడానికి ఒక ద్వారాలు అయితే కాదు కదా, గేట్ ఏ బిసి అని వేరే వేరే గేట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇది 3 కేటగిరీలుగా డివైడ్ కూడా చేస్తుంది. మన థియేటర్లో ఉంటుంది కదా నేల టికెట్ అండ్ బెంచ్ అండ్ సీట్ కుర్చీ, సేమ్ అలానే ఈ ఫ్రంట్లో ఉన్న సీట్లేమో పెద్ద పెద్ద వాళ్ళకి, ప్రముఖులకి, అండ్ మధ్యలో ఉన్నవి కొంత మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి, అండ్ ఆ పైన ఉన్న సీట్లు సామాన్యులకి. అండ్ ఈ స్థాయిల్ని బట్టి కూడా ఒక్కొక్క దానికి ఎంట్రన్స్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉంది. ఆ పైన ఉన్న వాళ్ళకి ఆ పై నుంచే ఎంట్రన్స్ ఉన్నాయన్నమాట. ఈ ముఖద్వారం ఏమో హోస్ట్ చేసే వాళ్ళకి, ఏదైనా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ ఎంట్రన్స్. నిజంగా వాళ్ళ తెలివికి మెచ్చుకోవచ్చు. దగ్గరికి 2,000 సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. ఈ కట్టడాలు చూడండి ఇంకా ఎలా ఉన్నాయో. అండ్ ఇది కూడా వెనక నుంచి స్టేజ్ మీదకి డైరెక్ట్గా ఒక దారి ఉంది. ఈ 2 గేట్లు మెయిన్. ఈ సైడ్ గేట్ నుంచి ఒక మ్యూజియం అయితే వాళ్ళు తయారు చేసి పెట్టున్నారు. ఇంకా మిగిలింది మొత్తం ఓపెన్ సీట్ ఏరియా. ఆ పై వరకు, ఆ పైన కూడా గేట్లు చూడండి. మరి ఇన్ని వేల మంది సభలో కూర్చుంటే అందరికీ వినిపించేలాగా ఎలా అని మీకైతే క్వశ్చన్ మార్క్ రావాలి ఈ పాటికే. దానికి కూడా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది ఇక్కడ, చూపిస్తాను రండి. తప్పకుండా చూడండి. దానికన్నా ముందు నేను లోపల మీకు మ్యూజియంలో కొన్ని చూపిస్తాను. పెళ్లి ఎలా జరిగిద్ది, ఇంట్రెస్ట్గా ఉందా? రండి చూద్దాం. ముందు ఆ పెళ్లి చూసేసి ఆ తర్వాత ఈ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. రొట్టె చేసేది, ఇది కాఫీ, ఇది పెళ్ళిలో వంటలు చేస్తున్నారు. ఇది పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత కట్నం మాట్లాడుకోవడానికి ఇలా చేస్తారంట. ఆ కట్నం గురించి డిస్కషన్ ఇలా జరుగుతుంది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కోసం వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. తర్వాత పెళ్లి కుమార్తె
తన గొర్రెలకి పశువులకి గుడ్ బై చెప్పేసి పెళ్లి కుమారుడితో వెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట. తన క్యామెల్ ఒంటెతో పాటు వస్తుంది అన్నమాట. అండ్ పెళ్లి కుమార్తె తన యొక్క కట్నాన్ని చూపిస్తుంది. ఇది పెళ్లి కుమార్తె వాళ్ళ ఇంట్లో. అండ్ పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అన్నమాట రిసీవ్ చేసుకోవడానికి. అండ్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు ఇలా అండ్ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని ఆనందింపచేయాలి, ఎంటర్టైన్మెంట్ అనమాట. అది ఈ ఫోటో. ఇది ముఖానికి కప్పుకునేది, ఇది ముక్కు రింగులు, ఇది తనకి ప్రేయర్ చేసుకునే దండలు అండ్ వాళ్ళ కత్తులు. ఇది అప్పటి నాగరికత. ఇది ఆ రోజులలో ఉన్న వేషధారణ. ఆభరణాల కింద అది ఏంటో మరి ఇత్తడో వెండో ఆ రోజుల్లో ఇది వేసుకునేవాళ్ళు. పిచ్చి దండల్లా ఉన్నాయి కదా. సారీ, ఎవరు అఫెండ్ అవ్వద్దు, నాకు తెలిసినవి నేను చెప్తున్నాను అంతే. మేబీ ఆ రోజుల్లో అదే ఫ్యాషన్ అయి ఉండొచ్చు. కానీ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. అండ్ వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. అసలు కొన్ని ఆభరణాలు అయితే నేను మీకు చూపిస్తాను, చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. అసలు అలాంటివి మనం ఇప్పుడు వేసుకోవడానికి కూడా కష్టమేమో. ఇది తల మీద పెట్టుకునేవి, ఇది ముఖానికి తగిలించుకునేవి ఆర్నమెంట్స్. అండ్ ఇది స్పెషల్గా డిజైన్ చేసి పెట్టారంట ఈ చెప్పులు. మరి ఇది వెత్తడి వెండి బంగారమా ఏమో మరి. ఈ థియేటర్ విషయానికి వస్తే ఇది క్రీస్తు శకం 160వ సంవత్సరంలో ఇది కట్టారు. దగ్గర 138, 140 నుంచి 160, 20 సంవత్సరాల వ్యవధిలో కట్టారనమాట. ఇది రోమన్ పాలనలో ఉండేది. అప్పుడు దీన్ని ఫిలడెల్ఫియా అని పిలిచేవాళ్ళు. ఇంత పెద్ద స్టేడియంలో మాట్లాడడానికి జస్ట్ ఉన్న మైక్ ఏంటంటే ఇది ఇక్కడ నిలబడి హలో ఇక్కడ నుంచి మాట్లాడితే ఇట్ ఈస్ ఆడిబుల్ టు ఎవ్రీవన్. ఓకే. అండ్ ఇంకొక బెస్ట్ టెక్నాలజీ ఇక్కడ ఏంటంటే, మనం స్టేజ్కి ఆ చివర గోడ ఈ చివర గోడ ఇక్కడ మనం ఈ గోడ దగ్గర మాట్లాడితే ఆ చివరున్న ఆ గోడ దగ్గర వినపడుతుంది హలో హలో. ఇక్కడ మనం మాట్లాడితే అక్కడ గోడ చివరిలో వినపడుతుంది. అండ్ ఎక్కడైతే అమ్మాయి నిలబడిందో అక్కడ మాట్లాడితే ఈ స్టేడియం మొత్తం వినపడుతుంది. మరి ఎలాంటి టెక్నాలజీ యూస్ చేశారో మరి. ఈ వాడు ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు, చూద్దాం. ఎస్ హలో మనీ సే సంథింగ్ మ్యాన్. హలో మనీ హలో. ఈజ్ ఇట్ ఆడిబుల్? Is it audible, Mani? Yeah. Okay. ఇప్పుడు మనం సిటడల్ మీదకి వెళ్దాం. సిటడల్ అంటే కొండ మీద ఉండిద్ది, ఒక టెంపుల్ లాంటిది అనమాట. దాని చరిత్ర కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ థియేటర్ ఏమో కొండ దిగువ భాగాన ఉంది. మనం ఈ సిటడల్ కొండ ఎగువ భాగానికి వెళ్ళాం. ఈ వెళ్ళే క్రమంలో ఈ మెట్లన్నీ ఎక్కి చాలా అంటే చాలా అలసిపోతారు. సో ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళండి.
నేను మీకు ఇంతకు చెప్పాను కదా, కింద థియేటర్ ఫిలడెల్ఫియా అని ఫిలడెల్ఫియా అంటే ఇప్పుడున్న అమాన్ సిటీనే అప్పుడు ఫిలడెల్ఫియా అని పిలిచేవాళ్ళు. ఆ టైం ఎవరిదంటే రోమన్స్ ప్లస్ గ్రీకులు ఈ ఇద్దరు పాలించే క్రమంలో దీన్ని ఫిలడెల్ఫియా అనే సిటీగా పిలువబడి ఇక్కడి నుంచి పరిపాలన సాగించేవాళ్ళు. రోమన్ల సామ్రాజ్యం తర్వాత నెబతేనియన్ల సామ్రాజ్యం కూడా ఉంది. ఆ నెబతేనియన్స్ది సపరేట్గా నేను పేత్ర వీడియో చేసేటప్పుడు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ టెంపుల్ అనేది గ్రీకులు రోమన్స్ కట్టారు కాబట్టి నేను ఈ టెంపుల్ హిస్టరీ గురించి నేను మీకు చెప్తాను. ఆ కింద చూస్తున్నారు కదా, అదే రోమన్ థియేటర్. మనం ఇప్పుడు అక్కడి నుంచి ఇంత పైకి అయితే వచ్చాం. ఈ సిటిడల్ నుంచి దగ్గరగా చుట్టుపక్కల మనకి సిటీ మొత్తం వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వ్యూస్ అయితే బాగున్నాయి. ఇంత కష్టపడి కింద నుంచి ఎక్కినందుకు వర్త్ అనిపించింది. ఇంకా ఈ సిటిడల్ విషయానికి వస్తే ఇది రోమన్స్ కట్టినప్పుడు దీన్ని హెరాక్లెస్ ఆలయం అనేవాళ్ళు. ఇది వాళ్ళ టెంపుల్ అనమాట. ఇది గొప్ప ఆలయంగా ఉండేది. ఆ తర్వాత ఉమద్యాద్ ప్యాలెస్గా వాళ్ళు మార్చుకున్నారు ఇస్లాం రాజ్యం వచ్చినప్పుడు. ఆ తర్వాత బ్రిటిషర్లు కూడా పరిపాలించాడు. ఆ తర్వాత ఇది చాలా శిథిలావస్థకి అయితే వచ్చింది. కానీ ఈ కట్టడాలు చాలా అద్భుతమైన కట్టడం అనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇది శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఒకప్పుడు గొప్ప పేరును ప్రఖ్యాతను కలిగి ఉన్న ప్రాంతం ఇది. ఇప్పటికీ ఈ వీడియోతో సెలవు. నెక్స్ట్ వీడియో మాత్రం డెడ్ సీలో అద్భుతాలను చూపించబోతున్నాను. సబ్స్క్రైబ్.